గుడ్లవల్లేరు కాలేజీ కథ కీలకమైనటువంటి మలుపు తిరిగింది. వాస్తవంగా నిన్న నుంచి విద్యార్థినులని ఇళ్ళకి పంపించేస్తున్నారు. ఎవరికి వాళ్ళని విద్యార్థులు అందరినీ కూడా. ఎందుకంటే అక్కడ కొంతమంది సీనియర్లు అత్యుత్సాహం ప్రదర్శించి వాళ్ళు వాడిన పదజాలం ఈ జూనియర్లలో ఒక అభద్రతాభావాన్ని తీసుకొచ్చింది అన్నటువంటిది పోలీసుల ప్రాథమిక అబ్జర్వేషన్లో తేలింది. అక్కడ హిడెన్ కెమెరా లేవు. ఎవరో నోటి దూలగాళ్ళు కొంతమంది మాట్లాడితే దాన్ని తీసుకుని భయపడుతున్నారు అన్నటువంటిది పోలీసుల యొక్క అభిప్రాయం, నా అభిప్రాయం కాదు. నిన్ననే ఆ అంశానికి సంబంధించి కూడా మాట్లాడుకున్నాం. ఎందుకంటే ఎక్కడ ఏ హిడెన్ కెమెరా కనబడలేదు. వాళ్ళ దగ్గర స్వాధీనం చేసుకున్నటువంటి ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లో కూడా ఏమీ లేవు. రిట్రీవ్ చేసి చూస్తున్నారు, అక్కడ ఏం కనిపించలేదు. కాబట్టి అది ఏదో ఇద్దరు ప్రేమికుల గొడవ, ఆ నలుగురు మొత్తం ముగ్గురు కుర్రోళ్ళు ఒక ఇద్దరు అమ్మాయిల మధ్య జరిగినటువంటి ఇష్యూనే, దాంట్లో నుంచి వచ్చిందే ఇది అన్నటువంటిది ప్రస్తుతం వాళ్ళ ప్రాథమికమైనటువంటి అంచనా. సరే, మిగతాది నిగ్గుదేల్చడం. ఎందుకంటే అంతమంది 3000 మంది అమ్మాయిలు వాళ్ళ కుటుంబాలు అల్లల్లాడుతున్నాయి కాబట్టి ఆ విచారణని సీరియస్గానే చేస్తూ ఉన్నారు. అందుకని ఈలోపు టెన్షన్స్ క్రియేట్ కాకుండా వాళ్ళని వాళ్ళ ఇళ్ళకి పంపించడం అన్నది ఒక ఎత్తు అయితే, రెండవది ఇద్దరు విద్యార్థుల్ని అదుపులో తీసుకున్నారు. ఇందులో ఇద్దరు సీనియర్లని అదుపులో తీసుకున్నారు. వాళ్ళని ప్రశ్నిస్తున్నారు. అసలు ఏం జరిగింది అన్నటువంటిది తేల్చే పనిలో ఉన్నారు. ఈలోపు విద్యార్థి సంఘాలు ఉద్యమాలు చేస్తూనే వచ్చే వాళ్ళందరినీ కూడా అరెస్టులు చేస్తున్నారు. ఇది తాజా అంశం ఏంటంటే ఇద్దరిని అదుపులోకి తీసుకోవడం.